ఫన్నీ సిచ్యువేషన్స్, కామెడీ సీక్వెన్స్లు, కామెడీ క్యారెక్టర్లు, మాడ్యులేషను, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ ఇలాంటివి ది బెస్ట్ రాయగలడు అనిల్ రావిపూడి. యాజ్ ఏ రైటర్గా హుక్ లైన్స్ కూడా చాలా బాగా రాస్తాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలోకి వచ్చేసరికి మధుపానం, మహానందం, మహాధైర్యం, ధనాధన్ ఈ డైలాగు హుక్ లైను చాలా బాగా వర్క్ అయింది సినిమాలో. ఇలాంటివి చాలా బాగా రాయగలడు. బట్ యాజ్ ఏ డైరెక్టర్గా తను రాసుకున్న కామెడీ రైటింగ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే యాజ్ ఏ కామెడీ రైటర్గా అనిల్ రావిపూడి ఎంత స్ట్రాంగో యాజ్ ఏ డైరెక్టర్గా అంత వీక్. ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కామెడీ క్రింజ్గాను ల్యాగ్ అయిపోయినట్టు బోరింగ్గా అనిపిస్తుంది. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఈ సినిమాలో చాలా జాగ్రత్త పడ్డాడు అనిల్ రావిపూడి కామెడీ క్రింజ్ అవ్వకూడదని. అక్కడ కొంచెం సక్సెస్ కూడా అయ్యాడు. ఇంకా ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ చిరంజీవి గారు. 70 సంవత్సరాల వయసులో కూడా బాడీ ఫిట్నెస్ని బాగా మెయింటైన్ చేస్తూ అంత ఎనర్జెటిక్గా నటించే ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం. చిరంజీవి గారు చాలా లైవ్లీగా ఉన్నారు స్క్రీన్ మీద. ఏదో ఒక డూబును చూస్తున్నామన్న ఫీలింగ్ ఏమాత్రం రాలేదు. డ్యాన్సులు చేశారు, ఫైట్లు చేశారు, కామెడీ చేశారు, ఎమోషన్ చేశారు. అవి వర్క్ అయ్యాయా లేదా అన్నది వేరే విషయం. కానీ ఇప్పటికీ కూడా అంతే ప్యాషన్తో ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు ద చిరంజీవి గారు. అలాగే డబ్బింగ్, చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తుంటే మాటలు వింటుంటే ప్రతి మాట కూడా స్పష్టంగా క్లియర్గా వినిపిస్తుంది. బట్ ఎంత కాదు అనుకున్నా సరే వయస్సు వల్ల వచ్చే బాడీ స్లోనెస్ అనేది చిరంజీవి గారిలో తెలిసిపోతుంది. డ్యాన్సులు చేస్తున్నప్పుడు ఆ గ్రేస్ లేదు, ఫైట్లు చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంది. బట్ ఇవి పెద్ద ప్రాబ్లమేటిక్ ఏమి కాదు, అర్థం చేసుకునేవే. అండ్ మిగతా ఆర్టిస్టులు పెద్ద పర్ఫార్మెన్స్ ఏమీ చెయ్యలేరు కూడా. ఎందుకంటే బోయపాటి శ్రీని గారు, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు ఆర్టిస్టులకి సందర్భం చెప్పి మీరైతే ఎలా యాక్ట్ చేస్తారో అలా యాక్ట్ చేయండి అని చెప్పరు. వీళ్ళే యాక్ట్ చేసి చూపించి యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయమంటారు. దానితో ప్రతి యాక్టర్లో కూడా మనకి డైరెక్టరే కనిపిస్తాడు. వీళ్ళు విజనరీ డైరెక్టర్స్ కాకపోవడం వల్ల ఇమేజ్ మీద కానీ, ఇమేజ్ క్వాలిటీ మీద కానీ, టెక్నికాలిటీస్ మీద కానీ వీళ్ళకి సరైన గ్రిప్ ఉండదు. అందుకే వీళ్ళ సినిమాల్లో టెక్నికాలిటీస్ సీరియల్కి ఎక్కువ, సినిమాలకి తక్కువ లాగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాయి. బట్ వీటన్నిటిలోనూ కూడా ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎక్సెప్షన్, అదే మ్యూజిక్ డిపార్ట్మెంట్. భీమ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమాకి చాలా బాగా పనిచేశాడు. చిరంజీవి గారి తర్వాత ఈ సినిమాకి నెక్స్ట్ పెద్ద హైలైట్ భీమ్స్ మ్యూజిక్కే.